గద్దర్ గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్కి లేదన్నారు ఆయన కుమార్తె వెన్నెల. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. గద్దర్ ఎవరిని చంపారో బండి సంజయ్ చెప్పాలంటున్న గద్దర్ కుమార్తె వెన్నెలతో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. ప్రజాయుద్ధ నౌక గద్దర్పై బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, ఒకవైపు ఏమో గద్దర్ని మొత్తం తెలంగాణనే కాకుండా దేశము ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది ఓన్ ఉంటారు. ఇటు బండి సంజయ్ మాత్రం గద్దర్పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆయన భావాజాలానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు, ఆయనకి అవార్డు ఇవ్వమనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్లా చూస్తారు గద్దర్ బిడ్డగా బండి సంజయ్ వ్యాఖ్యలకు మీరేం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా దీన్ని ఆయన గద్దర్ అన్న బిడ్డగా ఖచ్చితంగా ఖండిస్తున్నాను. అట్లాగే యావత్ తెలుగు ప్రజల ఆధ్వర్యంలో ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, సామాన్య ప్రజలందరూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు 2 రోజులు చూస్తుంటే. ఇది ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఎంతో తమ జీవితాలు త్యాగం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అన్న. ఆయనకు సాటి ఎవరు లేరు. ఆయనని నిందించే, ఆయన గురించి మాట్లాడే హక్కు బండి సంజయ్ అన్నగారికి ఇంక ఎవరికి లేదు. అది కూడా బండి సంజయ్ అన్న గారు గద్దర్ అన్నంత తెలుసు. గద్దర్ అన్నతో కూడా చాలాసార్లు కలిసినాక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరంగా అనిపించింది. ఖచ్చితంగా తెలుగు ప్రజలకు ఆయనకు క్షమాపణ కోరాలని కోరుతున్నాను. ఒకవైపు మోడీ గద్దరు చనిపోయిన సందర్భంలో ఒక లేఖ రాశాడు, అది ఇప్పటికీ మీ ఇంట్లో ఉంది. మరోవైపు బండి సంజయ్ కూడా గద్దర్ని ఆలింగనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఇవన్నిటిని పక్కన పెట్టేసి మా సంఘ కార్యకర్తలను, చాలామంది పోలీసులను, చాలామంది ఆఫీసర్లను గద్దర్ డైరెక్ట్గా చంపాడనే విమర్శ కూడా బండి సంజయ్ చేశాడు. దీనికి ఏం చెప్తారు? ముందుగా అదే ఈ పరిణామం అంతా చూస్తుంటే ఏమంటారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదనిపిస్తుంది. బేసిక్ మనం మాట్లాడే ముందు ఆ టాపిక్ మీద అవగాహన ఉండి మాట్లాడతాం. ఎందుకంటే ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు ప్రజలకు కన్వే చేస్తాం కాబట్టి, ప్రజలు ఉద్దేశించి మాట్లాడతాం కాబట్టి. సో బండి సంజయ్ గారు ఇలా ఉంటున్నారు. మరి గద్దర్ అన్న చనిపోయినప్పుడు కుటుంబానికి, అమ్మగారికి మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు లేఖ పంపించారు. ఏమి లేఖ పంపించారంటే, మనకు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది ఈ తెలంగాణ రాష్ట్రం, మన భారతదేశం అని చెప్పి పంపించారు. ఆయన గొప్ప వ్యక్తి అంటున్నారు, ఈయననేమో హంతకుడు అంటున్నారు. మరి వాళ్ళ పార్టీ నాయకుడు చెప్పింది కరెక్టా, లేకపోతే ఒక కార్యకర్తగా ఈయన చెప్పింది కరెక్టా అని ప్రజలకు తెలియజేయాల్సింది. సో మొత్తానికి అయితే ఏం చెప్పదలుచుకున్నారు బండి సంజయ్కి? ఎందుకంటే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత నువ్వేంది గద్దర్ అన్నకు అవార్డు ఇచ్చేది, గద్దర్ అన్ననే ఒక అవార్డు అనే విషయాన్ని కూడా చాలా మంది రాస్తా ఉన్నారు. మీరేం చెప్తారు ఫైనల్గా? అదే, గద్దర్ అన్న బతుకున్నంత కాలం గద్దర్ అంటేనే ఒక మహాశక్తి, గద్దర్ అంటే ఒక యుద్ధ భూమి, గద్దర్ అంటే తరగని గని, గద్దర్ అంటే ఒక సూర్యుడు. ఆయన సూర్యుని మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? మళ్ళీ వాళ్ళ మీద పడుతుంది. యాక్చువల్లీ మనకు ప్రాక్టికల్గా చూస్తున్నాం. 2023లో 2023లో ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు తెలిసిన తర్వాత, దానికన్నా ముందు చాలామంది ఆ గద్దరాన్ని అవమానించినారు, వెన్నుపోటు మేము చిన్నప్పుడు చూస్తూనే ఉన్నాం. అది మేము ఎదుర్కొంటూ వస్తున్నాం. ఎప్పటికైతే ప్రజలకు తెలిసిందో గద్దర్ అన్నని గడీల బయట 2 గంటలు కూసిపెట్టిండ్రు అని తెలిసిన తర్వాత ముక్త కంఠంగా తెలంగాణ ప్రజలు మా గద్దరను అవమానిస్తావా అని చెప్పి ప్రభుత్వాన్ని దించేసిన పరిస్థితి మనకు ఈ 1.5 yearలోనే కనిపించింది. ఎవరైతే గద్దరన్న గురించి, బండి సంజయ్ అన్న గారే కాదు, ఎవరైనా సరే గద్దరన్న గురించి, తెలంగాణ అమరువుల గురించి, అట్లాగే తమ జీవితాలు త్యాగం చేస్తున్న ప్రజా యోధుల గురించి మాట్లాడితే అదే గతి పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మొత్తానికి అయితే గద్దర్కి సంబంధించి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, గద్దర్ గురించి తెలుసుకోవాలంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ద్వారా బండి సంజయ్ గద్దర్ గురించి తెలుసుకోవాలని వెన్నెల చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజీవ్తో సిద్ధార్థ.